500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఉంది. ₹1,00,00,000 ప్రాపర్టీ, ₹1,00,00,000 బడ్జెట్ లో ఉంది అనుకుందాం. సో ఇది సిటీకి ఒక నార్త్ పార్ట్ లో ఉంది. కానీ సిటీకి సౌత్ పార్ట్ లో ఇదే రిక్వైర్మెంట్స్ కస్టమర్ అడిగినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయలేక మనం కస్టమర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చాలా సార్లు ఏమవుతుందంటే మనకి ఒక కస్టమర్ దొరికిన తర్వాత మనం ఒక ఇండివిజువల్ హౌసెస్ మార్కెటే గనక మనం చేస్తా ఉంటే అపార్ట్మెంట్ కస్టమర్ దొరికినా, అగ్రికల్చర్ ల్యాండ్ కస్టమర్ దొరికినా, లేకపోతే ఫార్మ్ ల్యాండ్ కస్టమర్ దొరికినా, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ కస్టమర్ దొరికినా వాళ్ళని మిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కంపెనీకి రిఫర్ చేస్తారు. సో మీ కోడ్ మీద ఆ కస్టమర్ కి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అతను ఎక్కడ పర్చేస్ చేసినా మన కంపెనీ ద్వారా అతను సేల్ చేసినప్పుడు అతనికి వచ్చేటువంటి మనకి ఏదైతే కమిషన్ వస్తుందో దాన్ని కంపెనీ మీ అకౌంట్ లోకి రెమిట్ చేయడం జరుగుతూ ఉంది. సో కస్టమర్ ని కోల్పోవాల్సిన అవసరం లేకుండా, కమిషన్ ని కోల్పోవాల్సిన అవసరం లేకుండా మనం సంపాదించుకోవచ్చు. జనరల్ గా ఇదే మనం ఎవరికైనా రిఫర్ చేస్తే కస్టమర్ వచ్చారని కానీ, డీల్ క్లోజ్ అయింది కానీ ఏది కూడా అప్డేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మీరు రియల్ భూమిలో అయితే ప్రతిదిగా ట్రాక్ అవుతా ఉంటది. మీ కస్టమర్ ఫుల్ఫిల్ అవ్వగానే మీరు కుదిరినా కుదరపోయినా, అంటే సైట్ విజిట్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే అండి, మనకి ఒకవేళ ఒక కస్టమర్ ని సైట్ విజిట్ ఇందాక ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీగా చేస్తున్నానని చెప్పి ఒక స్వామి చెప్పారు. సో ఆయన కుదరకపోయినా కూడా కంపెనీ సైడ్ నుంచి మీ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే మీకు కంపెనీ సైడ్ నుంచి కూడా మీకు సైట్ విజిట్ చేపించి ఆ కస్టమర్ యొక్క కమిషన్ మీ అకౌంట్ లోకి రెమిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా మనం చాలా సార్లు మనం ఇండివిజువల్ చేస్తున్నప్పుడు మన కమిషన్ కూడా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ కస్టమర్ ఎవరైతే బయ్యరో సెల్లరో ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కంపెనీతో అగ్రిమెంట్ అవుతారండి. నేను మీ సర్వీసెస్ యూజ్ చేసుకున్నందుకు మీకు 2% సర్వీస్ ఛార్జ్ ఇస్తాను అని కమిట్ అవుతారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్ గా మనం మార్కెట్ లోకి వెళ్ళాలండి. చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఒక అభద్రతా భావంతో కస్టమర్ అగ్రిమెంట్ అడిగితే ఏమంటాడు, మనం మిస్ అవుతాము కస్టమర్ ఇది. కానీ ఇక్కడ మన టైం వాల్యుబుల్ అండి. మనం కూడా మిగతా డాక్టర్స్, ఇంజనీర్స్, ఆడిటర్స్ లాగా మనం కూడా రియల్ ఎస్టేట్ ని మన టైం పెట్టి వర్క్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు వృత్తి పట్ల గౌరవంగా మనం చేసేదాన్ని స్ట్రాంగ్ బిలీవ్ చేయండి. చేసినప్పుడు మీరు అగ్రిమెంట్ మా కంపెనీలో ఇది ఒక పాలసీ అని చెప్పి మీరు బలంగా నమ్మండి. జనరల్ గా ఏమవుతుంది, నేను చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ జర్నీలో, సార్ మనం అగ్రిమెంట్ అడిగితే మన కస్టమర్లు రారేమో అన్న. రానోళ్ళ గురించి మన అవసరం లేదండి. వచ్చి మనకి ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీ అమ్మాలనుకుంటారో, ఎవరైతే కొనాలనుకుంటారో, సర్వీస్ ఛార్జ్ పే చేస్తాననుకుంటారో వాళ్ళు మాత్రమే మన కస్టమర్స్ అండి. మనం కూడా మన టైంకి మన ఇచ్చుకున్నప్పుడు, మన వృత్తికి విలువ ఇచ్చుకున్నప్పుడు మనకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది బలంగా నమ్మండి. తర్వాత మనం ఎవరైతే అసోసియేట్స్ రియల్ భూమితో అసోసియేట్ అవుతారో వాళ్ళకి ఒక ₹5,00,000 ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక ₹5,00,000 డిస్కౌంట్ కార్డు ఇస్తా ఉన్నాం, డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తా ఉన్నాం, ఆఫీస్ సపోర్ట్ చేస్తా ఉన్నాం. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, అంటే మీ బడ్జెట్ మీరు చెప్పగానే, మీ కస్టమర్ బడ్జెట్ చెప్పగానే మనం దానికి తగ్గ ప్రాపర్టీని మనం అసిస్ట్